వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. నేను మీ చంద్రశేఖర్, ఎకానమీ ఫ్యాకల్టీ. కౌలు సంస్కరణలు అంటే చూడండి, భూ సంస్కరణల్లో రెండో భాగమే మనం కౌలు సంస్కరణలు అంటున్నాం. భూ సంస్కరణలో జేసీ కుమారప్ప కమిటీ సిఫారసుల మేరకు 3 అంశాలు చెప్పడం జరిగింది. 1 మధ్యవర్తుల తొలగింపు, 2 కౌలు సంస్కరణలు, 3 భూగరిష్ట పరిమితి అన్నాడు. ఇప్పుడు సెకండ్ వన్ కౌలు సంస్కరణలు అంటున్నాం. మరి ఇక కౌలు సంస్కరణలో చూస్తే తెలంగాణ ప్రాంతంలో 1901 సంవత్సరంలో కౌలుదారులు 40,000 మంది ఉండడం జరిగింది. అదే 1921 నాటికి తెలంగాణలో కౌలుదారులు 7.62 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. ఆ తర్వాత 1931 నాటికి 4.41 లక్షల కౌలుదారులు ఉండడం జరిగింది అంటున్నాం. మళ్ళీ కౌలు సంస్కరణలో భాగంగా ఫస్ట్ అనేది అంటే కౌలు పరిమాణం అంటున్నాం. కౌలు పరిమాణం నిర్ణయించడం. చూడండి, ఈ కౌలు పరిమాణం మొత్తం 3 రకాలుగా ఉండడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కౌలు పరిమాణం మొత్తం 3 రకాలు అంటున్నాం. 1 నగదు రూపంలో చెల్లించే స్థిరమైన కౌలు అనేది ఉంటుంది. నగదు రూపంలో చెల్లించే స్థిరమైన కౌలు అంటున్నాం. భూమి శిస్తు ఎంతైతే ఉంటుందో దానికి 5 నుంచి 12 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నగదు రూపంలో చెల్లించే కౌలు పరిమాణం ఎలా ఉంటుంది? భూమి శిస్తు ఎంతైతే చెల్లిస్తామో చెల్లించే దానిలో 5 నుంచి 12 రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బేతాలు అంటాము. బేతాలు అంటే ఇక్కడ కొంత భాగం అంటే పండిన పంటలో కొంత భాగం పన్నుగా చెల్లించడం లేదా శిస్తుగా చెల్లించడాన్నే ఇక్కడ బేతాలు అంటారు. అంటే పండిన పంటలో కొంత భాగం భూమి శిస్తుగా చెల్లించడం అంటున్నాం. అది ఎంత ఉండొచ్చు అంటే 20% నుండి 40% మధ్య ఉంటుంది. ఎంత ఉంటుంది? 20% నుండి 40% మధ్య ఉంటుంది. అదే వాటిని మనం బేతాలు అంటారు. ఆ తర్వాత గల్లా మక్తా అంటున్నాం. గల్లా మక్తా అంటే ఇది స్థిరమైన కౌలు అంటున్నాం. స్థిరమైన కౌలు పద్ధతి, ఉత్పత్తితో సంబంధం లేకుండా విధించే భూమి శిస్తునే ఏమంటారంటే గల్లా మక్తా అంటాం. ఇది స్థిరమైన కౌలు పద్ధతి అంటున్నాం. మరి దీనిలో దాదాపుగా కౌలు ఎలా ఉంటుందంటే పండిన పంటలో 2/3 వంతు ఉంటుంది. 2/3 వంతు ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. కౌలు పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా 3 రకాల కౌలు విధానాలు ఉండడం జరిగింది. ఆ తర్వాత కౌలు భద్రత అంటున్నాం. మరి ఎవరైతే భూ కమతాలను కౌలుకు చేస్తారో వాళ్ళనే కౌలుదారులు అంటారు. మరి కౌలుదారులు మన దగ్గర ఏంది అంటే 2 రకాలుగా ఉంటారు. షక్మీదారులు, ఆసామి షక్మీదారులు అంటున్నాం. కౌలుదారులు ఎంతమంది? 2 రకాలు. ఒకరు షక్మీదారులు, రెండోరు ఆసామి షక్మీదారులు. షక్మీదారులు అంటే స్థిరమైన కౌలుదారులనే షక్మీదారులు అంటారు. స్థిరమైన కౌలుదారులు అంటున్నాం. స్థిరమైన కౌలుదారుని ఏమంటారు? షక్మీదారులు అంటారు. వీరు ఏం చేస్తారు? వీళ్ళ చేతిలో భూ యాజమాన్యపు హక్కులన్నీ కూడా ఉంటాయి. ఎంతైతే కౌలు ఉంటుందో ఆ కౌలు పరిమాణం అనేది స్థిరంగా ఉండి వాటిని కడుతూ ఉంటారు అంటున్నాం. భూమిపై దున్నుకునే యాజమాన్యపు హక్కులు ఉంటాయి షక్మీదారులకు. ఆసామి షక్మీదారులు అంటే వీళ్ళు ఉప కౌలుదారులు అనే అర్థం. కౌలుదారుల నుంచి మళ్ళీ కౌలుకు తీసుకునే వారిని ఆసామి షక్మీదారులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? సీజనల్ వరకు మాత్రమే ఉంటారు. తాత్కాలిక కౌలుదారులు అంటాం. వీళ్ళనే తాత్కాలిక కౌలుదారులు అంటున్నాం. ఉప కౌలుదారులు అంటారు. ఆసామి షక్మీదారులు అంటున్నాం. వీరికి భూమిపై పూర్తి యాజమాన్యపు హక్కులు అనేవి ఉండవు. ఊరికి భూమిపై పూర్తి యాజమాన్యపు హక్కులు అనేవి ఉండవు అంటున్నాం. భూగరిష్ట పరిమితి అంటున్నాం. భూగరిష్ట పరిమితి జేసీ కుమారప్ప కమిటీ చేసిన సిఫారసులు 3 సిఫారసులు. 1 మధ్యవర్తుల తొలగింపు, 2 కౌలు సంస్కరణలు,
3 భూగరిష్ట పరిమితి అంటున్నాం. మరి ఒక భూగరిష్ట పరిమితి చట్టం చూస్తే ఫస్ట్ వన్ భూగరిష్ట పరిమితి చట్టం. భూగరిష్ట పరిమితి చట్టం 1955. 1955 సంవత్సరంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. దీనిలో భూగరిష్ట పరిమితి ఎలా నిర్ణయించారు అంటే వార్షిక ఆదాయం, భూమిపై వార్షిక ఆదాయం 1200 రూపాయలు గనక వచ్చినట్లయితే ఆ భూభాగము, ఆ కమతాన్ని కుటుంబ భూగరిష్ట పరిమితి అలా నిర్ణయించడం జరిగింది. అంటే 1200 వార్షిక ఆదాయం వచ్చినటువంటి భూభాగాన్నే కుటుంబ గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. మరి అదే 4 రెట్లు గనక ఎక్కువగా ఉంటే దాన్ని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. 1955 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం 1200 వార్షిక ఆదాయం వచ్చిన భూభాగాన్నే ఇక్కడ కుటుంబ కమతంగా తీసుకున్నారు. ఒక కుటుంబ కమతం అంటే ఎంత? 5 గల సభ్యుల గల కుటుంబానికి 1200 వార్షిక ఆదాయం వచ్చే భూభాగాన్ని ఒక కుటుంబ కమతం అన్నారు. అది 4 రెట్లు గనక ఎక్కువగా ఉంటే, ఈ కుటుంబ కమతానికి 4 రెట్లు ఎక్కువ ఉంటే దానికి ఆ కుటుంబానికి గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. ఇదే 1955 భూగరిష్ట పరిమితి చట్టం అంటున్నాం. తర్వాత భూగరిష్ట పరిమితి చట్టం 1961లో అంటున్నాం. చూడండి, భూగరిష్ట పరిమితి చట్టం 1956 సంవత్సరంలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1956 నవంబర్ 1వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినది. ఏర్పడగానే 1956 సంవత్సరంలో ఈ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత ఇది 1961 సంవత్సరంలో చట్టంగా మారినది. ఎప్పుడు? 1961లో చట్టంగా మారినది. ఇది చట్టంగా మారడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది అంటున్నాం. మరి ఒక భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం దీనిలో ఏం నిర్ణయించారు అంటే ఒక కుటుంబ యూనిట్ని ఏమన్నారు? 5 గల సభ్యులు గల కుటుంబాలను, 5 సభ్యులున్న ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. 5 సభ్యులు గల ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కుటుంబ సభ్యులకు గరిష్ట కనిష్ట పద్ధతులు నిర్ణయించడం జరిగింది అంటున్నాం. మరి అదనంగా ఒక సభ్యుడుంటే ఆ కుటుంబానికి అదనంగా భూమిని కేటాయించడం జరుగుతుంది అంటున్నాం. అదనంగా కేటాయిస్తారు. అది 1/4 వంతు కేటాయించడం జరుగుతుంది. 1/4 వంతు అదనపు భూమిని కేటాయిస్తారు. ఇంకా అదనంగా ఉంటే అలా ఒక్కొక్కరికి అదనంగా 1/4 వంతును కేటాయించడం జరుగుతుంది. అది గరిష్ట పరిమితికి రెట్టింపు కాకుండా ఉండాలి. ఐదుగురు ఉన్నారనుకోండి, కాబట్టి 5 గల కుటుంబాన్ని ఒక యూనిట్ అనుకున్నారు. ఆ యూనిట్గా ఉన్న సభ్యులకి కనీసం గరిష్ట కమతాలను నిర్ణయించడం జరిగింది అంటున్నా. అదనంగా ఒక సభ్యుంటే 1/4 వంతు అదనంగా భూమిని ఇస్తారు. అదనంగా ఇంకొకరు ఉంటే 1/4 వంతు. అది ఎంతవరకు? గరిష్ట పరిమితి రెట్టింపు అయ్యేంత వరకు ఉండకూడదు, అంతవరకే కేటాయిస్తారు. మరి ఇక్కడ 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం
భూగరిష్ట పరిమితి చట్టం అంటున్నా. ఇది భూమి రకం చూడండి, ఇదేమో మెట్ట అంటున్నాం, ఒక పంట పండే భూమి. ఇదేమో తరి భూమి అంటాము. ఏంటిది? తరి భూమి. తరి భూమి అంటే 2 పంటలు పండేది. 2 పంటలు పండేది. మెట్ట అంటే 1 పంట పండే భూమి. 1 పంట పండే భూమి. మరి 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం తరగతి ఏ 6 ఎకరాలు 6 ఎకరాలు అలా చూడండి. ఇక్కడ మొత్తం ABCDEFGH ABCDEFGHగా విభజించడం జరిగినది. మొత్తం ఎన్ని రకాలు? మొత్తం భూమిని A నుంచి H వరకుగా మొత్తం 8 రకాలుగా విభజించడం జరిగినది. మొత్తం 8 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్, దీనిలో తరి మరియు మెట్ట అనే 2 రకాల భూములను చెప్పడం జరిగింది. మరి ఇక్కడ తరగతి ఏ భూమి ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా మెట్ట, అవునా? తరి. దీనిలో 1961 భూగరిష్ట పరిమితి చట్టంలో కనీసం గల ఒక కుటుంబం అంటే ఎంత సభ్యులు ఉన్నాం? 5 గల కుటుంబానికి కనీసం ఎన్ని ఎకరాలు ఉండాలి? కనీస పరిమితి 6 ఎకరాలు. గరిష్ట పరిమితి 324 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. కనీసం ఎంత? 6 ఎకరాలు. గరిష్టం ఎంత? 324 ఎకరాలుగా నిర్ణయించారు. అదే 2 పంటలు పండే భూమి అయితే, 2 పంటలు పండే భూమి అయితే కనీసం ఒక కుటుంబానికి 6 ఎకరాల నుండి గరిష్టంగా 24 ఎకరాలు అంటున్నాం. గరిష్టంగా 24 ఎకరాలు. 2 పంటలు పండే భూమి అయితే కనీసం 6 ఎకరాల నుండి గరిష్టం 24 ఎకరాలు. మరి అదే 1 పంట పండే భూమి అయితే కనీసం 27 ఎకరాల నుండి ఏమంటున్నాం? ఇవి 2 పంటలు పండే భూమి. ఇదంతా మెట్ట అంటున్నాం. మొత్తం మెట్ట తరి భూమిగా విభజించడం జరిగింది. కనీసం 6 ఎకరాలు, గరిష్టం 24 ఎకరాలుగా ఉండడం జరిగింది. ఒక 2 పంటలు పండే భూమి అయితే మొత్తం భూగరిష్ట పరిమితి చట్టంలో కనీసం ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు. గరిష్టం ఎంత? 324 ఎకరాలు అన్నారు. మరి 1 పంట పండే భూమి అయితే 6 ఎకరాల నుంచి 24 ఎకరాలు గరిష్టంగా ఉండాలి. అదే మొత్తం 2 పంటల పండే భూమి అయితే కనీసం 27 ఎకరాల నుండి గరిష్టంగా 324 ఎకరాల వరకు ఉండొచ్చు. అదే 1 పంట పండే మెట్ట భూమి అయితే కనీసం 36 ఎకరాలు, గరిష్ట 324 ఎకరాలుగా ఉండవచ్చు అంటున్నాం. 1 పంట పండే భూమి అయితే 6 ఎకరాల నుండి 24 ఎకరాల భూమి. అదే 2 పంటలు పండే భూమి అంటున్నాం. ఇది 1 పంట పండే భూమి అయితే 27 ఎకరాల నుండి మొత్తం 324 ఎకరాల వరకు ఉండవచ్చు అంటున్నాం. భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం కనీసం ఎంత? 6 ఎకరాలు. గరిష్టం ఎంత? 324 ఎకరాలుగా ఉండడం జరిగింది అంటున్నాం.
మరి దీనిపై విమర్శ ఏంది అంటే, విమర్శ చూడండి, ఈ చట్టాన్ని ఎప్పుడు ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టారు అంటే 1955 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చట్టంగా మారింది ఎప్పుడు అంటే 1961లో. అంటే ఇది చట్టంగా మారడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. మరి 5 సంవత్సరాల కాలంలో ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని ఏం చేశారు, దీనిలో ఏమేం పొందుపరిచారు అంటే 5 గల సభ్యుల కుటుంబానికి కనీసం 6 ఎకరాలు, గరిష్ట 324 ఎకరాలు అన్నారు. అదనంగా ఉంటే 1/4 వంతు అదనపు భూమిని కేటాయిస్తా అన్నారు. తర్వాత ఈ యొక్క చట్టంలో తోట పంటలకు, బీడు భూములకు మినహాయింపునివ్వడం జరిగింది. తోట పంటలకు, బీడు భూములకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. దీనివలన ఏం చేశారు అంటే, అదనంగా ఒక మనిషికి అదనపు భూమి కాబట్టి దొంగ దత్తతలను తీసుకోవడం, ఇక్కడ ఉన్న పిల్లలకు విడిగాయితాలు ఇవ్వడం, వేరే కుటుంబానికి వేరే యూనిట్ ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత మరి తోట పంటలకు, బీడు భూములకు మినహాయింపు ఇవ్వడం వలన చర్లపల్లి జమీందారికి 5,000 ఎకరాలు కలిసి వచ్చింది. అలా ఇలా తప్పుల తరకగా ఉండడం జరిగింది అంటున్నాం. అంతేకాకుండా దీనిలో భూగరిష్ట పరిమితి ఎంత ఉంది, చాలా ఎక్కువగా నిర్ణయించారు. కనీసం 6 ఎకరాలు, గరిష్టం ఎంత 324 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. గరిష్ట పరిమితి అనేది ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి, గరిష్ట పరిమితి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది తప్పుల తరకగా ఉండడం జరిగింది. దీనిని సవరించే 1973 సంవత్సరంలో ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేశారు. అదే చూడండి, భూగరిష్ట పరిమితి చట్టం, భూగరిష్ట పరిమితి చట్టం 1973 అంటున్నాం. 1961 సంవత్సరంలో తప్పుల తడకగా ఉన్నటువంటి భూగరిష్ట పరిమితి చట్టాన్ని సవరించి ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1973 సంవత్సరంలో చేయడం జరిగింది. మరి దీనిలో 5 గల సభ్యులు గల కుటుంబానికి, 5 కుటుంబ సభ్యులు గల దానిని ఒక యూనిట్గా తీసుకున్నారు. ఒక యూనిట్ అంటే 5 ఒక యూనిట్ గల సభ్యులు అంటే, ఒక యూనిట్ అంటే 5 సభ్యులు అంటున్నాం. 5 కుటుంబ సభ్యులకు ఒక యూనిట్గా తీసుకున్నారు. దీనిలో భూమిని మొత్తం 2 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ తరి, తర్వాత మెట్ట, 2 రకాలుగా విభజించడం జరిగింది. దీనిలో తరి లేదా మాగాణి భూమి అంటే ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న భూమిని తరి భూమి అన్నారు. ఆ తర్వాత మెట్ట అంటే జీ నుంచి కే వరకు ఉన్న భూభాగాన్ని మెట్టగా విభజించడం జరిగింది. ఇలా 2 రకాలు విభజించారు. అంటే తరి భూమినేమో 6 రకాలుగా, మెట్ట భూమినేమో 5 రకాలుగా విభజించడం జరిగింది. మొత్తం 11 రకాలుగా భూమిని విభజించారు. తరి భూమి అంటే 2 పంటలు పండే భూమి అని అర్థం. మెట్ట అంటే 1 పంట పండే భూమి అని అర్థం. మరి దీనిలో 5 గల కుటుంబ సభ్యులకు ఒక యూనిట్ అంటే 5 గల కుటుంబ సభ్యులకు
1 యూనిట్గా తీసుకున్నారు. దీనిని మొత్తం కనీస ఎంత అంటే చూడండి, ఏ రకమైన భూమి, ఏ రకం భూమి కనీసం ఎంత అంటే 10 ఎకరాలు, కనీసం 2 పంటల పండే భూమి అయితేనేమో 10 ఎకరాలు, అదే ఒక రకం పండే భూమి అయితేనేమో 15 ఎకరాలుగా నిర్ణయించారు. కనీస పరిమితి ఎంత ఉంది? 1973 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం మొత్తం భూభాగం అయితేనేమో కనీసం 10 ఎకరాల నుండి గరిష్టం ఎన్ని ఎకరాలు? 54 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. 1973 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం 1 యూనిట్ గల కుటుంబ సభ్యులకు ఎంత భూభాగం ఉండాలి? కనీసం 10 ఎకరాల నుండి గరిష్టం 54 ఎకరాల వరకు గరిష్ట పరిమితి అనేది ఉండడం జరిగింది. మరి అదే ఏ రకం భూమి అయితే 10 ఎకరాల నుండి కనీసం 10 ఎకరాలు 2 పంటలు పండే భూమి, అదే 1 పంట పండే భూమి అయితే 15 ఎకరాలు, 1 పంట పండే భూమి అయితే 15 ఎకరాలు, అదే బి రకం భూమి అయితే మాగాని 2 పంటలు పండే భూమి అయితే 12 ఎకరాలు, అదే 1 పంట పండ భూమి అయితే 18 ఎకరాలు, 18 ఎకరాలుగా నిర్ణయించారు. ఆ తర్వాత సి రకం భూమి అయితే 13.5 ఎకరాలు, 13.5 ఎకరాలు, అదే 1 పంట పండే భూమి అయితే 20 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. అదే డి రకం భూమి అయితే కనీసం 15 ఎకరాలు, అదే 1 పంట పండే భూమి అయితే కనీసం ఎంత? 22.5 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. మరి అదే ఈ రకం భూమి అయితే ఎంత? 16.5 ఎకరాలు, అదే 1 పంట పండే భూమి అయితే 25 ఎకరాలుగా నిర్ణయించారు గరిష్ట పరిమితిని. మరి ఎఫ్ రకం అయితే ఎంత ఉండాలి? 18 ఎకరాలు, 1 పంట 2 పంటలు పండే భూమి అయితే 18 ఎకరాలు ఎఫ్ రకం అయితే, అదే 1 పంట పండే భూమి అయితే 27 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి 2 పంటలు పండే భూమిని మరి ఏమన్నారు ఇక్కడ? 2 పంటలు పండే భూమిలో అయితే కనీసం ఎంత ఉండాలి? 10 ఎకరాల నుండి గరిష్టం ఎంత అంటే 27 ఎకరాలుగా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. 1 పంట 2 పంటలు పండే భూమి అయితే మాగాని భూమి అయితే మాత్రం కనీసం 10 ఎకరాలు, గరిష్టం 27 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇదేమో కేవలం 1 పంట పండే భూమి అంటున్నాం. 1 పంట పండే భూమిని మళ్ళీ మనం ఎన్ని రకాలుగా విభజించారు? మెట్ట భూభాగాన్ని GHIJK 5 రకాలుగా విభజించడం జరిగింది. అవునా? జి నుంచి కే వరకు మొత్తం 5 రకాలుగా విభజించడం జరిగింది ఈ భూమిని. 1973 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం మొత్తం భూభాగాన్ని మొత్తం 11 రకాలుగా విభజిస్తే 6 రకాలేమో తరి భూమి అన్నారు. అవునా? దాంట్లో 5 రకాలేమో మెట్టగా చెప్పడం జరిగింది. మరి దీంట్లో చూడండి జీ రకం భూమి అంటున్నాం. జీ రకం భూమి అయితే గరిష్ట పరిమితి 35 ఎకరాలు, అదే హెచ్ రకం భూమి అయితే 40 ఎకరాలు, తర్వాత ఐ రకం భూమి అయితే 45 ఎకరాలు, అదే జే రకం భూమి అయితే 50 ఎకరాలు, తర్వాత కే రకం భూమి అయితే 54 ఎకరాలుగా ఉండడం జరిగింది. కనీస భూభాగం మొత్తం కూడా 1973 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం కనీసం 10 ఎకరాలు, గరిష్టం 54 ఎకరాలు, గరిష్టం 54 ఎకరాలుగా ఉండాలని నిర్ణయించారు. అదే 1 పంట పండే భూమి అయితే కనీసం ఎంత?
35 ఎకరాల నుండి గరిష్టం 54 ఎకరాల వరకు ఉంటుంది. ఒక రకం పండే ఏంది కేవలం ఒక పంట పండే భూమి అయితే ఎంతుంది 35 ఎకరాల నుండి 54 ఎకరాల వరకు ఉండొచ్చు. అదే మొత్తం కనీసం అయితే మొత్తం ఎంత ఒక రకం పండే భూమి అయితే 15 ఎకరాల నుండి ఎంత 15 ఎకరాల నుండి మొత్తం 54 ఎకరాల వరకు ఉండొచ్చు. మెట్ట ప్రాంతంలో అయితే మాత్రం 35 ఎకరాల నుంచి 54 అన్నా. అదే ఇక్కడ భూగరిష్ట పరిమితి కేవలం ఒక రకం వండే భూమి అయితే 15 ఎకరాల నుంచి 54 ఉండొచ్చు. అదే తరి భూమి అయితే 10 ఎకరాల నుండి 27 ఎకరాల వరకు ఉండొచ్చు. 10 ఎకరాల నుండి 27 ఎకరాల వరకు ఉండొచ్చు అంటున్నాం. మొత్తం 2 పంటలు పండే భూమి ఎంతున్నది అంటే 2 పంటలు పండే భూమి ఇక్కడ ఎన్ని ఎకరాలు 18 ఎకరాల వరకు ఉన్నది. 10 ఎకరాల నుంచి 18 ఎకరాల వరకేమో 2 పంటలు పండే భూమి ఉంటుంది. అదే ఇక్కడ మాగాణి భూమిలో గరిష్టం వరకు మాత్రం అయితే 10 నుంచి 27 ఎకరాలు. ఆ తర్వాత అదే ఒక పంట పండే భూమిలో అయితే మాత్రం 15 నుంచి ఎంత 54 ఎకరాలుగా ఉండడం జరుగుతుంది అంటున్నాం. ఇలా ఈ యొక్క భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1973 సంవత్సరంలో ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టంగా చేయడం జరిగింది. ఈ చట్టంలో మెయిన్ పాయింట్ ఫస్ట్ వన్, చట్టాన్ని ఎప్పుడు చేశారు అంటే 1973లో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 5 గల కుటుంబ సభ్యులను ఒక యూనిట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వన్ భూమిని మొత్తం 2 రకాలుగా విభజించారు. అది 2 పంటలు పండే భూమి, 1 పంట పండే భూమి. నెక్స్ట్ వన్ దీనిలో మొత్తం 16 తరగతులుగా భూమిని వర్గీకరించడం జరిగింది. దానిలో భూగరిష్ట పరిమితిని కనీసం 10 ఎకరాల నుంచి గరిష్టం 54 ఎకరాలుగా నిర్ణయించారు. అదే ఇక్కడ తరి భూమి అయితే మాత్రం 10 ఎకరాల నుంచి 27 ఎకరాల వరకు గరిష్ట పరిమితిగా నిర్ణయించవచ్చు. కనీసం ఏంది తరి భూమి 10 ఎకరాలు ఉండాలి. అలే ఉన్నట్లయితే అది 27 ఎకరాల వరకు ఇక్కడ ఒక పంట పండే భూమిగా నిర్ణయించారు. అదే మెట్ట అయితే 15 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ఒక కుటుంబ సభ్యులకు ఉండాల్సిన గరిష్ట కమతం అంటున్నాం. అదనంగా భూమి ఉంటే ఆ భూమిని తీసుకొని పేద ప్రజలకు పంచడం జరుగుతుంది అంటున్నాం. ఆ తర్వాత చూడండి మాగాణి భూమి అంటున్నా, మెట్ట అంటున్నాం. మాగాణి భూమి ఇక్కడ మనం ఏమని చెప్పినాం, ఇక్కడ చూడండి ఇక్కడ మాగాణి భూమి, మాగాణి ఏ నుంచి అంటే 10 నుంచి ఎక్కడ వరకు 18 ఎకరాలు అన్నాం. అవునా, 10 ఎకరాల నుంచి 18 ఎకరాలు అంటున్నాం. దీన్ని 2 పంటలు పండే భూమి, 2 పంటలు పండే భూమి అంటున్నాం. దీని కనీసం ఎంత అంటే 10 ఎకరాల నుండి గరిష్టం 18 ఎకరాలుగా నిర్ణయించారు మాగాణి భూమిని. అదే ఇక్కడ మెట్ట భూమి అంటున్నాం. అవునా, మెట్ట ఎక్కడి నుంచి వచ్చేసింది, మళ్ళా 1 పంట పండే భూమి అన్నాం. అవునా, 1 పంట పండే భూమి ఇది 15 ఎకరాల నుంచి అవునా 54 ఎకరాలు అంటున్నాం. దీనిని మెట్ట భూమి అంటే 1 పంట పండే భూమి, 1 పంట పండే భూమి అంటున్నాం. 1 పంట పండే భూమి. దీనిలో కనీసం ఎంత అంటే 15 ఎకరాల నుండి గరిష్టం 54 ఎకరాల వరకుగా ఉండడం జరిగింది. ఇలా వర్గీకరించారు. మరి ఈ భూమి మాగాణి భూమి ఏంది, ఏ అవునా, ఏ నుండి ఎక్కడ వరకు ఎఫ్ వరకు అంటున్నాం. ఏ నుండి ఎఫ్ వరకు మొత్తం 6 రకాలుగా విభజించడం వర్గీకరించడం జరిగింది. అదే మెట్ట భూమి అయితే ఏమని చెప్పారిడ, జీ నుండి కే వరకు అంటున్నాం. జీ నుండి కే వరకు మొత్తం 5 రకాలుగా విభజించారు.
అవునా? మరి అదే జీ నుండి కే వరకు అంటే జీ ఎంత ఉంది? 35 ఎకరాల నుండి 35 ఎకరాల నుండి గరిష్టం 54 ఎకరాలుగా ఉండడం జరిగింది మెట్ట భూమి అంటున్నాం. ఇలా మాగాణి భూమి మెట్ట భూములుగా వర్గీకరించి భూగరిష్ట పరిమితి చట్టాన్ని నిర్ణయించడం జరిగింది 1973 సంవత్సరంలో. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం అంటున్నాం. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం 1976. అవునా? 1976 సంవత్సరంలో పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. దీని ప్రకారం నగరాల యొక్క ప్రాధాన్యతల ఆధారంగా వీటిని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. పట్టణ ప్రాంత భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1976లో చేయడం జరిగింది. దీని ప్రకారం మొత్తం ఎన్ని రకాలుగా చేశారు? 4 రకాలుగా. అంటే పట్టణాలను ప్రాధాన్యతను బట్టి అంటున్నాం. కాబట్టి ఈ పట్టణాలను ఏమన్నా అంటే క్లాస్ ఏ పట్టణం, క్లాస్ బి పట్టణం, క్లాస్ సి పట్టణం, క్లాస్ డి పట్టణం. అంటే మొత్తం క్లాస్ ఏ పట్టణం, క్లాస్ బి పట్టణం, క్లాస్ సి పట్టణం, క్లాస్ డి పట్టణం అంటున్నాం. అంటే మొత్తం పట్టణ ప్రాంత భూగరిష్ట పరిమితి చట్టాన్ని మొత్తం పట్టణాన్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. ఎన్ని రకాలుగా? 4 రకాలుగా అంటున్నాం. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అంటున్నాం. మరి గరిష్ట పరిమితి ఎంతగా నిర్ణయించారైతే 5 గల ఒక కుటుంబ సభ్యులకు గల యూనిట్ గల కుటుంబానికి క్లాస్ ఏ పట్టణం అయితే 500 చదరపు మీటర్లు, అడుగులు కాదు చదరపు మీటర్లు అంటున్నాం. క్లాస్ ఏ పట్టణం అయితే ఒక కుటుంబానికి గరిష్ట పరిమితి చట్టం ఏమైంది? 500 చదరపు మీటర్లుగా నిర్ణయించారు. క్లాస్ బి పట్టణం అయితే 1000 చదరపు మీటర్లుగా నిర్ణయించడం జరిగింది గరిష్ట పరిమితిని. పట్టణ ప్రాంత భూగరిష్ట పరిమితి చట్టం 1976లో చేయడం జరిగింది అన్నాం. దీనిలో పట్టణాలన్నిటి కూడా 4 రకాలుగా విభజించారు. క్లాస్ ఏ పట్టణం, క్లాస్ బి పట్టణం, క్లాస్ సి పట్టణం, క్లాస్ డి పట్టణం అన్నాం. మరి దీంట్లో గరిష్ట పరిమితిని ఆలోచిస్తే గరిష్ట పరిమితి అంటున్నాం. క్లాస్ ఏ పట్టణానికి 500 చదరపు మీటర్లు గరిష్ట పరిమితిని నిర్ణయించారు. క్లాస్ బి పట్టణం అయితే 1000 చదరపు మీటర్లని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. అదే క్లాస్ సి పట్టణం అయితే 1500 చదరపు మీటర్లుగా గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగింది. క్లాస్ డి పట్టణం అయితే 2000 చదరపు మీటర్లుగా నిర్ణయించడం జరిగింది. మరి ఇలా 4 రకాలుగా విభజించడం జరిగింది అంటున్నాం. మా ఈ ప్రాంతంలో గరిష్టంగా లేదా భూమి 2 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒక భూమి ఒక చదరపు మీటర్లు మొత్తం భూభాగం 2 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉన్న భూమిని గరిష్ట పరిమితిగా నిర్ణయించడం జరిగింది. అంటే 2 లక్షల వరకు ఉన్న భూభాగాన్ని గరిష్ట పరిమితిగా చేయడం జరిగింది 1976 సంవత్సరంలో. మరి అదే ఇక్కడ చూస్తే ఈ చట్టాన్ని 1990 సంవత్సరంలో ఈ యొక్క పట్టణ ప్రాంత భూగరిష్ట పరిమితిని చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. పట్టణ ప్రాంత భూగరిష్ట పరిమితి చట్టాన్ని రద్దు చేయడం జరిగింది 1990 సంవత్సరంలో అంటున్నాం. ఇది భూగరిష్ట పరిమితి చట్టము అంటున్నాం. తెలంగాణ ప్రాంతాల యొక్క షెడ్యూల్ ప్రాంత భూముల పరాధీన అంటున్నాం. మరి యొక్క షెడ్యూల్ ప్రాంతాల ప్రధాని మనం చూస్తే షెడ్యూల్ ప్రాంతాలను మనం పరిశీలిస్తే ఆర్టికల్ 244 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ 244 సబ్సెక్షన్ 1 ప్రకారం రాష్ట్రపతి షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రాంతాలను ఎవరు ప్రకటిస్తారు అంటే ఇది షెడ్యూల్ ప్రాంతం అని ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది. దేని ప్రకారం ప్రకటిస్తారు?
244 సబ్సెక్షన్ 1 ప్రకారం రాష్ట్రపతి షెడ్యూల్ ప్రాంతాన్ని ప్రకటించడం జరుగుతుంది. గిరిజనుల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పరిపాలనా సౌలభ్యం లేని ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తిస్తారు. షెడ్యూల్ ప్రాంతాలని వేటినంటారు? ఫస్ట్ వన్, గిరిజనుల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలనే షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం లేని ప్రాంతాలే షెడ్యూల్ ప్రాంతాలు. తర్వాత ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలనే షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు. షెడ్యూల్ ప్రాంతాలు ఏమనుకుంటున్నాం? చూడండిరా, గిరిజనుల సాంద్రత ఎక్కువగా ఉండాలి, పరిపాలనా సౌలభ్యం అనేది లేని ప్రాంతాలు అయి ఉండాలి, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు అయి ఉండాలి. వాటినే షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తించడం జరుగుతుంది. మరి మన దేశంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు 2 రకాలుగా ఉన్నాయి. మన దేశంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి 5 షెడ్యూల్డ్ ప్రాంతాల మధ్య భారతదేశంలో ఉంటాయి. అవునా? 5వ షెడ్యూల్లో ప్రాంతాల మధ్య చూడండి, 5 షెడ్యూల్ ప్రాంతాలు 5వ షెడ్యూల్ ప్రాంతాలు మధ్య భారతదేశంలో ఉంటాయి. 6వ షెడ్యూల్ ప్రాంతాలు ఈశాన్య భారతదేశంలో ఉంటాయి. మన దేశంలో షెడ్యూల్ ప్రాంతాలు 2 రకాలు అంటున్నాం. అవి 1వ షెడ్యూల్ అంటే 5వ షెడ్యూల్ ప్రాంతాలు అంటున్నాం, 6వ షెడ్యూల్ ప్రాంతాలు అంటారు వీటిని. అవి మధ్య భారతదేశంలో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉంటాయి. 6వ షెడ్యూల్ ప్రాంతాలు ఏమో ఈశాన్య భారతదేశంలో ఉంటాయి. మరి తెలంగాణ జిల్లాలలో మాత్రం హైదరాబాద్ గిరిజన ప్రాంతాల చట్టం, తెలంగాణ జిల్లాలలో మాత్రం హైదరాబాద్ గిరిజన ప్రాంతాల చట్టంను 1949 సంవత్సరంలో చేయడం జరిగింది. 1949 సంవత్సరంలో హైదరాబాద్ గిరిజన ప్రాంతాల చట్టాన్ని చేశారు. ఈ చట్టం ద్వారా ఏజెన్సీ పరిపాలన వచ్చింది. ఏజెన్సీలో పరిపాలన అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాలలో ఉన్నటువంటి మొత్తం గ్రామాలు, ఏజెన్సీ గ్రామాలు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటున్నాం. జిల్లా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లాలో 6899.92 హెక్టార్ల భూమి అండ్ లక్షల హెక్టార్ల భూమి షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నది అంటున్నాం. అది మొత్తం 891 షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. 891 షెడ్యూల్డ్ గ్రామాలు ఏదైనా ఖమ్మంలో ఉండడం జరిగింది. తర్వాత వరంగల్లో 3122.46 ఎకరాల భూమి ఉంది. మొత్తం 178 గ్రామాలు ఉన్నాయి వరంగల్లో షెడ్యూల్ గ్రామాలు. ఆదిలాబాద్లో 6138.50 గ్రామాలు మొత్తం ఎకరాల భూమి. మరి ఇదేమో 412 గ్రామాలు ఉన్నాయి. 412 గ్రామాలు ఉండడం జరిగింది. మహబూబ్ నగర్లో 1191.90 ఎకరాల భూమి ఉంది. మరి ఇదేమో 23 గ్రామాలు ఉన్నాయి మహబూబ్ నగర్లో. తర్వాత మొత్తం మన తెలంగాణలో మొత్తం 1504 గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాలుగా ఉన్నాయి. మొత్తం ఎంత? తెలంగాణ ప్రాంతంలో మొత్తం గ్రామాల సంఖ్య, షెడ్యూల్డ్ గ్రామాల సంఖ్య 1504 గ్రామాలు అన్నాం. 1504 గ్రామాలు ఉన్నాయి. మరి 1504 గ్రామాలలో అత్యధికంగా
ఖమ్మం జిల్లాలలో 891 గ్రామాలు ఉన్నాయి. తర్వాత వరంగల్లో, తర్వాత ఆదిలాబాద్లో 412 గ్రామాలు ఉన్నాయి. తర్వాత వరంగల్లో 178 గ్రామాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్ నగర్లో 23 గ్రామాలు ఉండడం జరిగింది. మొత్తం షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క విస్తీర్ణం చూస్తే అత్యధిక విస్తీర్ణం ఖమ్మం జిల్లాలో ఉన్నది. అత్యధిక గ్రామాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాలు ఎక్కువ, తెలంగాణలో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటాడు. ఫస్ట్ వన్ ఏంది? ఖమ్మం. రెండవది ఆదిలాబాద్. మూడవది వరంగల్. నాలుగవది మహబూబ్ నగర్. తెలంగాణ ప్రాంతంలో షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క గ్రామాలు, షెడ్యూల్డ్ గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 1504 ఉన్నాయి. అత్యధికంగా ఎక్కడున్నాయి? ఖమ్మంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 891 గ్రామాలు ఉండడం జరిగింది అంటున్నా. మరి అదేవిధంగా అతి ఎక్కువ షెడ్యూల్డ్ గ్రామాలు కలిగిన రెండవ జిల్లా ఏది అంటే ఆదిలాబాద్. 412 గ్రామాలు ఉన్నాయి. మూడవ జిల్లా ఏది అంటే ఇక్కడ వరంగల్, 178 గ్రామాలు ఉన్నాయి. నాలుగవ జిల్లా ఏది అంటే 23 గ్రామాలు ఉండడం జరిగింది. అలా తెలంగాణలో మొత్తం 1504 గ్రామాలు షెడ్యూల్డ్ గ్రామాలుగా ఉన్నాయి అంటున్నాం. తెలంగాణలో షెడ్యూల్డ్ గ్రామాలు ఎక్కువగా, లేదా షెడ్యూల్డ్ జనాభా ఎక్కువగా, లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు వరుసగా 1 ఖమ్మం, 2 ఆదిలాబాద్, 3 వరంగల్, 4 మహబూబ్ నగర్. ఇవి షెడ్యూల్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు అంటున్నాం తెలంగాణలో.